ప్రజలు తిరస్కరించిన రాజకీయ పార్టీలలో ప్రధానమైనది కాంగ్రెస్. గత 2 ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీని ఘోరంగా ఓడించారు. కాంగ్రెస్ ఇప్పుడు దేశంలో కేవలం 2 రాష్ట్రాలకు పరిమితమైన పార్టీ. 2019 లోక్సభ ఎన్నికల్లో ఆ పార్టీ బీజేపీని ముఖాముఖి 190 స్థానాల్లో ఎదుర్కొంది. బీజేపీ 175 స్థానాల్లో విజయం సాధించగా కేవలం 15 స్థానాల్లో మాత్రమే పోటాపోటీ ఓట్ల ఆధిక్యతతో కాంగ్రెస్ గెలిచింది. దాదాపు 224 లోక్సభ స్థానాల్లో బీజేపీ 50 నుంచి 70% వరకు ఓట్లు సాధించింది. ఈ గణాంక వివరాలను చూస్తే ఏమర్థమవుతుంది? కాంగ్రెస్ పార్టీ బీజేపీ దరిదాపుల్లో కూడా రాలేదని స్పష్టమవుతుంది. అలాంటి పార్టీ ప్రకటించిన ఎన్నికల మేనిఫెస్టోకు ఏమి విలువ ఉంటుంది? దాదాపు 6 దశాబ్దాల పాటు ఈ దేశాన్ని ఏలినప్పటికీ కోట్లాది ప్రజలను దారిద్ర్యం నుంచి విముక్తి కలిగించలేకపోయిన పార్టీ ఇప్పుడు సామాజిక న్యాయం చేస్తామని ప్రగల్భాలు పలుకుతోంది. కుటుంబ వారసులు, అవినీతి పరులు, అక్రమార్జన పరులు, పదవి కోసం నానా గడ్డి కరిచేవారున్న కాంగ్రెస్ పార్టీ ఈ దేశంలో 6 దశాబ్దాల పాటు ప్రజలను కులాలుగా, మతాలుగా చీల్చి పబ్బం గడుపుతుంది. అలాంటి పార్టీ చేసే వాగ్దానాలను ప్రజలు పట్టించుకునే అవకాశమే లేదు. భారతీయ జనతా పార్టీకి ఇలాంటి ఓటు బ్యాంకు రాజకీయాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే బీజేపీ ఎన్నికల మేనిఫెస్టోకు ఉన్న విశ్వసనీయత వేరు. ఎన్నికల్లో ప్రణాళిక అనేది బీజేపీకి ఒక సైద్ధాంతిక పత్రం, ప్రజలను గౌరవించే ప్రమాణ పత్రం, ఒక దృఢ సంకల్పం. అందుకే రానున్న 5 సంవత్సరాల్లో బీజేపీ తాను అమలు చేసే కార్యక్రమాలను ఎన్నికల ముందు ప్రజలకు సంకల్ప పత్రం రూపంలో తెలిపింది. సంకల్పం అంటే హామీలకు మించింది. రానున్న 5 సంవత్సరాల్లో ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా భారత్ను మార్చేందుకు బీజేపీ కంకణం కట్టుకుంది. అవినీతిపై పోరును మరింత తీవ్రతరం చేస్తామని ప్రకటించింది. రాబోయే తరం కోసం సంస్కరణలను అమలు చేసి వివిధ రంగాల్లో అభివృద్ధిని కొత్త పుంతలు తొక్కిస్తామని స్పష్టం చేసింది. అనేక ప్రజా అనుకూల నిర్ణయాలను తీసుకుంటారని తెలిపింది. 2047 కల్లా భారత్ను అగ్రరాజ్యంగా మార్చేందుకు ఒక్క క్షణం వృధా చేయకుండా అధికారంలోకి వచ్చిన వెంటనే చర్యలు ప్రారంభిస్తామని తెలిపింది. వివిధ వర్గాలకు మోదీ గ్యారంటీ పేరుతో తాము తీసుకోబోయే చర్యలన్నీ ఈ మేనిఫెస్టోలో ప్రకటించింది. బీజేపీ తాను వాగ్దానం చేసిన వాటిలో అనేకం అమలు చేసింది. కాశ్మీరును భారతదేశం నుంచి విడదీసి ప్రత్యేక ప్రతిపత్తి కల్పించిన ఆర్టికల్ 370ని రద్దు చేసి కాశ్మీరును మన దేశంలో అంతర్భాగం చేస్తామని బీజేపీ కొన్ని దశాబ్దాలుగా చెబుతూ వస్తోంది. పూర్తి మెజారిటీతో అధికారంలోకి వచ్చిన తర్వాత బీజేపీ ఆర్టికల్ 370ని రద్దు చేసింది. ఉమ్మడి పౌరస్మృతి దిశగా చర్యలు ప్రారంభించి ట్రిపుల్ తలాక్ను రద్దు చేసింది. అయోధ్యలో శ్రీరాముడు జన్మించిన చోటే రామ మందిరం నిర్మించి తీరుతామని బీజేపీ ఎప్పుడో వాగ్దానం చేసింది. ఆ కల నెరవేరి ఈ ఏడాది జనవరిలోనే అయోధ్యలో భవ్యమైన రామమందిరం వెలిసింది. ఉగ్రవాదం, నక్సలిజంపై బీజేపీ ఏమాత్రం సహించని వైఖరిని అవలంబించినందువల్లే ఇవాళ దేశం ఈ దుష్ట శక్తుల నుంచి ఊపిరి పీల్చుకుంటోంది. కాలం చెల్లిన చట్టాలను రద్దు చేసి దేశాభివృద్ధికి తగ్గ అధునాతన చట్టాలను ప్రవేశపెట్టింది. బ్రిటిష్ కాలపు వలస పాలనను ప్రతిబింబించే నేర శిక్షా స్మృతి స్థానంలో సమగ్రమైన భారతీయ నేర సంహితను ప్రవేశపెట్టింది. ఆర్థికంగా బలహీనంగా ఉన్న 5 దేశాల్లో ఒకటిగా ఉన్న భారత్ ఇప్పుడు ఆర్థికంగా బలోపేతమైన 5 దేశాల్లో ఒకటిగా మారింది. మోదీ హయాంలో 25 కోట్ల మంది పేదలు దారిద్ర్య రేఖను దాటిపోయారు. రైతులు, మహిళలు, మత్స్యకారులు, వీధి వ్యాపారులు, చిన్న వ్యాపార సంస్థలు, ఎస్సీ, ఎస్టీ, ఆదివాసీల జీవితాల్లో చెప్పుకోదగ్గ మార్పులు కనపడుతున్నాయి. గత 10 సంవత్సరాల్లో రైతులకు కనీస మద్దతు ధరలు భారీ ఎత్తున పెరిగాయి. అంతర్జాతీయ ధరలతో నిమిత్తం లేకుండా ఎరువులు చవక ధరల్లో లభిస్తున్నాయి. ఇవన్నీ బీజేపీ తన ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించి మరీ అమలు చేసింది. మోదీ ప్రభుత్వం గత 10 ఏళ్లుగా తీసుకుంటున్న చర్యలను వేగవంతం చేసేందుకే ఈ మేనిఫెస్టోను రూపొందించారు. 10 ఏళ్ల క్రితం మోదీ అధికారంలోకి వచ్చిన సమయంలో దేశమంతా నిరాశా నిస్పృహలు నెలకొని ఉన్నాయి. మోదీ తొలి హయాంలో ఈ నిరాశా నిస్పృహలు తొలగిపోయి దేశం ఆర్థికంగా బలోపేతం కాగలదనే విశ్వాసం బలపడింది. గత 5 ఏళ్లలో ఈ విశ్వాసం ఆత్మవిశ్వాసంగా మారింది. దేశంలో నిరంతరం సంక్షేమ పథకాలు కొనసాగుతాయని, మౌలిక సదుపాయాల నిర్మాణం, అభివృద్ధి వేగంగా అమలవుతాయని, యువకులు, మహిళలు, మధ్యతరగతి, అణగారిన వర్గాలకు అవకాశాలు పెరుగుతూనే ఉంటాయని ఒక స్పష్టత వచ్చింది. ఆధునిక భారతానికి అనుగుణంగా అన్ని వర్గాల ప్రజలకు ఒకే పౌర స్మృతి కొనసాగుతుందని, స్త్రీ పురుషుల మధ్య సమానత్వం ఏర్పడుతుందని ఆశాభావం కలిగింది. ప్రతి ఏడాది దేశంలో ఎక్కడో ఒక చోట ఎన్నికలు జరిగే వేళ కోట్లు ఖర్చయ్యే దుస్థితి పోయి ప్రతి 5 ఏళ్లకు ఒకేసారి దేశమంతటా అన్ని స్థాయిల్లో జమిలి ఎన్నికలు జరుగుతాయని అందరికీ స్పష్టమైపోయింది. ఈ 10 ఏళ్లుగా ప్రధాని మోదీ పనితీరు ఆధారంగానే బీజేపీ ఇవాళ అత్యంత ఆత్మవిశ్వాసంతో తన సంకల్ప పత్రాన్ని ప్రజల ముందు ప్రకటించింది. వచ్చే 25 ఏళ్లలోపు
దేశంలో మార్పులేమీ జరగబోతాయో ప్రకటించింది. గ్రామాల్లో పెద్ద ఎత్తున వ్యవసాయ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను అమలు చేసేందుకు కృషి మౌలిక సదుపాయాల మిషన్ను ప్రకటించింది. వృద్ధులకు ఉచితంగా నాణ్యమైన వైద్య సదుపాయాలు కల్పించేందుకు ఆయుష్మాన్ భారత్ యోజనను విస్తరిస్తామని తెలిపింది. 2029 వరకు దేశంలో 80 కోట్ల మంది భారతీయులకు ఉచితంగా ఆహార ధాన్యాల సరఫరా కొనసాగుతుందని తెలిపింది. దేశంలోని అన్ని ప్రధాన నగరాలకు పైప్ ద్వారా గ్యాస్ను అందిస్తామని తెలిపింది. ముద్రా రుణాలను 20 లక్షల మేరకు రెట్టింపు చేస్తామని ప్రకటించింది. పేద కుటుంబాలకు పీఎం సూర్యఘర్ ముక్తి బిజ్లీ యోజన క్రింద ఉచిత విద్యుత్ కూడా అందిస్తామని తెలిపింది. కాంగ్రెస్ పార్టీలో కొందరు తమను తాము మేధావులు అనుకునేవారు ప్రజలను భ్రమింపజేసేందుకు అందమైన పదాలతో వాగ్దానాలను రూపొందించి మేనిఫెస్టోలో చేరుస్తారు. బీజేపీలో అలా జరగదు. బీజేపీ తన మేనిఫెస్టో కోసం ప్రజల నుంచి సూచనలు కోరింది. దాదాపు 11 లక్షల మంది ప్రజలు తమ సూచనలు చేశారు. 4 లక్షల మంది నమో యాప్ ద్వారా తమ ఆలోచనలను పంచుకున్నారు. వీటన్నిటినీ దాదాపు 50 మందికి పైగా బీజేపీ కేంద్ర మంత్రులు, పార్టీ నేతలు 2 నెలల పాటు క్రోడీకరించి సంకల్ప పత్రాన్ని రూపొందించారు. అందుకే బీజేపీ సంకల్పం అంటే ప్రజల సంకల్పం, మోదీ గ్యారంటీ అంటే జనం ఆత్మవిశ్వాసం.